సైబర్ సెక్యూరిటీ లో కోడింగ్ కోర్సెస్ జనరల్గా ఏంటి అంటే నువ్వు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నా అంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయి అంటే సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ కాదు, సైబర్ జిఆర్సీ ఉంది, ఎస్ఓసి అనలిస్ట్ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే దీంట్లో ఇంకా డెప్త్గా మనం వెళ్తా పోతా ఉంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అప్లికేషన్ మేనేజర్ కానీ, తర్వాత థర్డ్ పార్టీ విఆర్ఎం కానీ, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ అని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్ ఆడిటర్ ఐటీ అని, ఇంకా చెప్పుకుంటూ పోతే సైబర్ సెక్యూరిటీ ఐటీ సెక్యూరిటీ ఇంజనీరింగ్ అని, అండ్ నెట్వర్కింగ్ సంబంధించి, క్లౌడ్ సెక్యూరిటీ సంబంధించి, జిఆర్సీ అయితే అందరికి తెలుసు, ఎథికల్ హ్యాకింగ్ అనేది జనరల్గా సైబర్ సెక్యూరిటీ అందరికీ తెలుసు. కానీ దాంట్లో తెలియని కోర్సులు, లో కోడింగ్ ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కోర్సును వాళ్ళు సెల్ చేసుకోవాలి కాబట్టి. సో నా దగ్గర ఈ కోర్స్ ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేను చేసుకోంటారు. సైబర్ సెక్యూరిటీ ఏంద్ర బాబు అంటే క్లారిటీకి చెప్పరు. ఎప్పుడు పబ్లిక్లో వాళ్ళు పుష్ చేసుకునేటప్పుడు కానీ, పబ్లిక్లో చెప్పుకునేది వాళ్ళ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్స్ అంటారు. ఏంటి ఆ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంటెంట్? కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ కోర్స్ కంటెంట్ ఉందా లేదంటే క్వశ్చన్ మార్క్. దాని గురించి క్లారిటీగా ఎవరు గైడెన్స్ ఇవ్వట్లేదు. సో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అక్కడే అవుతూ ఉంది. రీసెంట్ డేస్లో ఎస్ఓసి అనలిస్ట్ అడుగుతూ ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం జిఆర్సీ కూడా అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు వేరియస్ మల్టిపుల్ మన ఇంట్రెస్ట్ ఏంటి, కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ సెక్యూరిటీలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, డిపిఓ, విఆర్ఎం, థర్డ్ పార్టీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత చూసుకుంటే డేటా ప్రైవసీ టీంలో వర్క్ చేయొచ్చు, తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో వర్క్ చేయొచ్చు, అప్లికేషన్ సెక్యూరిటీలో వర్క్ చేయొచ్చు, క్లౌడ్ సెక్యూరిటీలో వర్క్ చేయొచ్చు. ఓకే, ఒక ఎథికల్ హ్యాకింగ్, చాలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో సైబర్ సెక్యూరిటీలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీలో లో కోడింగ్ కోర్సెస్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాను. ఆల్మోస్ట్ మోడరేట్ కోడింగ్, జనరల్గా అందరూ ఎస్ఓసి అంటారు కానీ జిఆర్సీలో కూడా లో కోడింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో మళ్ళీ కొన్ని కాంపోనెంట్స్లో ఎస్ఓసిలో కూడా బేసిక్ లెవెల్ కోడింగ్ ఉంటుంది. అప్లికేషన్ సెక్యూరిటీలో కూడా కొంచెం మినిమల్ కోడింగ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా లో కోడింగ్ కోర్సెస్ ఉన్నాయి, మినిమల్ కోడింగ్ ఇచ్చే కోర్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మెయిన్ ఎక్కడ వస్తూ ఉంది, మనకి మెయిన్గా చాలా ఇంకొక ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఎవరో కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయట్లేదు, కనీసం ల్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మన అమీర్పేటలో పోతే బోల్డ్ మంది సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ అందులో ఎంతమంది విత్ ల్యాబ్ ఫెసిలిటీతో, విత్ ఇంటర్న్షిప్ తోటి బూట్ క్యాంప్స్ ప్రొవైడ్ చేస్తూ, దాంతోపాటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూ, రైట్, మనకి జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూసే కాదు, జాబ్ వచ్చే వరకు ప్రాజెక్ట్స్ చేపిస్తూ, 3 లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఇలా సైబర్ సెక్యూరిటీలో మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందో కూడా వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అనుకోవచ్చు, చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది క్వాలిటీ థాట్ అమీర్పేటలో మనం నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా క్లారిటీగా వాళ్ళు డైరెక్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనగానే బాబు సైబర్ సెక్యూరిటీ కోర్స్ జాయిన్ అయిపో అని డబ్బులు కట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నీకు సూట్ అవుతుందా, సూట్ అయితే ఏ మాడ్యూల్ నేర్చుకుంటూ ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి సో వాళ్ళు జాబ్ ఓరియంటెడ్ కోర్సెసా, లేకపోతే ఇంటర్న్షిప్పా, లేకపోతే ఓన్లీ కోర్స్ తీసుకుంటే సరిపోతుందా, సో దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం గైడెన్స్ ఇస్తారు. క్వాలిటీ థాట్లో ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ అసిస్టెన్సే కాదు, జాబ్ వచ్చే వరకు మీకు ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు, జాబ్ వచ్చే వరకు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, జాబ్ వచ్చే వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. సో జనరల్గా దీంట్లో రకరకాలు ఉన్నాయి. సో విత్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు, ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, మనం అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ల్యాబ్ ఫెసిలిటీలో మన డౌట్స్ వస్తే డౌట్స్ క్లియర్ చేయడానికి అక్కడ టీం కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అమీర్పేటలో చాలా వరకు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళు పొద్దున్న సాయంత్రం క్లాసులు చెప్తారు. ఇక్కడ అలా కాదు, డెఫినెట్లీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉందో, రియల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో, డెఫినెట్లీ ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి క్లాసులు చెప్పిస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దే వెరీ యూనిక్ థింగ్స్. అమీర్పేటలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే హైదరాబాద్లో మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీలో మీకు ఏ సూట్ అవుతుందో మీకు తెలియదు, లో కోడింగ్ కోర్సెస్ కావాలి, లేకపోతే మోడరేట్ ఉన్నా పర్లేదు, లేకపోతే హై లెవెల్ ఉన్నా పర్లేదు, నాకు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఎన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ సంబంధించి లేకపోతే అదర్ కోర్సెస్ అయినా కానీ, అదర్ సాఫ్ట్వేర్స్ వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే ఇండస్ట్రీ రెడీ, అంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్లో మనం కూర్చోబెట్టడానికి అవకాశం ఉందా, సో దానికి సంబంధించి రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉందా, ప్రాజెక్ట్స్ చేశారా అని చెక్ చేస్తున్నారు. రియల్ టైం ఎక్స్పోజర్ లేదు, అసలు ఏం ప్రాజెక్ట్ చేయలేదు, నేనేదో 10 రోజుల్లో లేకపోతే ఒక నెల రోజుల్లో లేకపోతే ఒక 20 days కోర్సెస్ విన్నాను, ఆన్లైన్లో ఎక్కడ కోర్సెస్ విన్నాను, లేదా ఆఫ్లైన్లోనే ఈ విధంగా కోర్సెస్ నేను చేసుకున్నాను అంటే డెఫినెట్లీ రియల్ టైం ఎక్స్పోజర్ లేకుండా కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకనే ఖచ్చితంగా రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే చాలా వరకు మనకి డైరెక్ట్గా మనం ఒకవేళ కంపెనీ రిక్రూట్మెంట్ చేసుకుంటే నేరుగా తీసుకెళ్లి ప్రాజెక్ట్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఉండాలి అంటే మంచి రైట్ ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకు సూట్ అయ్యే రైట్ సైబర్ సెక్యూరిటీ మోడల్ మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకనే మీరు క్వాలిటీ థాట్ అది ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఇక్కడ మీరు చూడండి ఒకసారి క్వాలిటీ థాట్. సో దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీలో అన్ని కాంపోనెంట్స్ని కవర్ చేస్తూ డిఫరెంట్ బ్యాచెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. విత్ ఇంటర్న్షిప్ ఉంటుంది, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది,
అండ్ జాబ్ వచ్చే వరకు మీకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఇన్ హైదరాబాద్లో అని చెప్పడానికి ఎటువంటి అయితే శక్తి లేదు. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.